హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన 'కొత్త లోక చాప్టర్ 1 చంద్ర' మూవీ చూడడం జరిగింది. చాలా బావుందండి సినిమా. ఏమంటారు స్టోరీ ఇట్లా వ్యాంపైర్‌కి సంబంధించిన స్టోరీ ఇంత డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంటల్ స్టోరీని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రిలీజ్ అయింది కదా అని చెప్పి ఇట్లా చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాననమాట. చాలా బావుంది. ఒక 30 క్రోర్స్ బడ్జెట్‌లో సినిమాని ఎంత తీయొచ్చు అనేది చాలా చూపించారు. సినిమా చూస్తే మాత్రం అంత తక్కువ బడ్జెట్‌లో తీశారని అసలు ఎవ్వరూ ఊహించరనమాట. అండ్ కమింగ్ టు ద ప్లాట్ ఇదొక ఒక వ్యాంపైర్ అనమాట. ఆ అమ్మాయి హీరోయిన్ ప్రియదర్శిని ఒక వ్యాంపైర్ సినిమాలోని. అయితే ఆ అమ్మాయి ఒక పని మీదన ఇండియాకొస్తుంది. స్వీడన్ నుంచి. ఇండియాకొచ్చాక ఎవరైతే నస్లిన్ హీరో ఉంటారు కదా! అతను పరిచయం అవుతారు. పరిచయం అయ్యాక వాళ్ళిద్దరి మధ్యన ఎట్లాంటి స్టోరీ వెళ్ళింది. వాళ్ళెలా కలిసారు, తర్వాత ఎలాంటి సందర్భాలు ఎదురయ్యాయి, లాస్ట్‌లో అతనెలా చిక్కుకుంటాడు ఈవిడతోటి ఒక సమస్యలోని అనేది ప్లాట్ అనమాట. సో, ఇది ప్లాట్ అయితే, సినిమా అంతా చాలా తీసుకెళ్తారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంటుంది. అండ్ కళ్యాణి ప్రియదర్శిని అమ్మాయి అయితే ఎంత యాక్ట్ చేసిందంటే, తను నార్మల్‌గా ఒక క్యూట్ లవ్లీ అండ్ బబ్లీ క్యారెక్టర్స్‌లో యాక్ట్ చేసే అమ్మాయి ఒక వ్యాంపైర్‌గా ఆహ్, ఏదైతే పాత్ర పోషించిందో అది న్యాయం చేసిందని చెప్పాలి. సూపర్ తోపు అని చెప్పను గానీ, న్యాయం అయితే జరిగింది పాత్రకి. అండ్ హీరో నస్లిన్ గురించి చెప్పాలంటే, ఇందులో ఒక కాలేజ్ అబ్బాయి కింద యాక్ట్ చేస్తాడనమాట. ఆకతాయితనంగా ఇట్లాగా హీరోయిన్‌ని చూసి నచ్చాక తన వెంట ఫాలో అవుతూ చాలా అంటే ఆ ఏజ్‌లో అబ్బాయిలు ఎట్లా ఉంటారో ఆ యాక్టింగ్ గానీ, ఆ ఎక్స్‌ప్రెషన్ గానీ చాలా చూపించారని చెప్పాలి. అండ్ ఒక్కసారి హీరోయిన్ వ్యాంపైర్ అని తెలిసాక ఆయన మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. అదైతే హైలైట్ అనమాట. అక్కడి నుంచి వెళ్ళలేక, ఉండలేక ఇరుక్కొని తన ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తూ, ట్రై చేస్తూ ఆ ఫేస్‌లో ఏమైతే ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయో చాలా ఫన్నీ అనిపిస్తది. హీరో ఫ్రెండ్స్ కిందేసిన ఇద్దరు కూడా చాలా యాక్ట్ చేశారు. అండ్ అన్నిటికి మించి విలన్ గురించి చెప్పాలండి శాండీ అనమాట అతని పేరు. అతను ఒక పోలీస్ ఆఫీసర్ కింద ఇందులో యాక్ట్ చేస్తారనమాట. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అది చాలా మినిమలిస్టిక్ ఉంటాయి. ఎక్కడంత డైలాగ్ డెలివరీ, భారీ ఫైట్స్ ఉండదు. ఈ సినిమాలో మాక్సిమం అంతా చూపులతోనే అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒక చూపులతో అబ్జర్వ్ చేయడం, ఒక సౌండ్ వస్తే వెంటనే ఇట్లా చూడటం, మాక్సిమం ఒక ఎక్స్‌ప్రెషన్‌తోనే నడుస్తదని చెప్పాలి. అది కూడా ఒక డ్రాబ్యాక్ అనిపించింది. విలన్ అనగానే చాలా ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! బట్ అలాగని చేసిన యాక్టింగ్ తక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూపిస్తారు. లాస్ట్‌లో విలన్ ఎట్లా టర్న్ ఔట్ అయ్యారు, విలన్‌ని వీళ్ళు ఎలా ఎదిరించారు అనేది కూడా చాలా చూపించారు. అండ్ మోరోవర్ కంప్లీట్ మూవీ వర్త్ వాచింగా అంటే యెస్, వర్త్ వాచింగ్. అండ్ వ్యాంపైర్ సంబంధించిన స్టోరీస్ కానీ, ఇట్లా థ్రిల్లర్ మూవీస్ గానీ చూడాలి అనుకుంటే ఇట్స్ బెస్ట్ వీకెండ్ మూవీ టు వాచ్. అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.